కాదలిక్కై నేరమిల్లై కొత్త తమిళ డబ్బింగ్ సినిమా ఈరోజు మంగళవారం ఫిబ్రవరి 11 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అంటే ఇది థియేటర్స్లో మన సంక్రాంతికి పొంగల్లో తమిళ్లో రిలీజ్ అయింది జనవరి 14న. నేను అంతకుముందు ఆ సినిమా ట్రైలర్ చూశాను. తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారేమో అనుకున్నాను, కానీ తెలుగులో థియేటర్స్కి రాలేదు. ఓన్లీ తమిళ్లో వచ్చింది. తమిళ్లో ఆడలేదు థియేటర్స్లో పొంగల్కి. సో వెంటనే ఇప్పుడు ఓటీటీలో వచ్చింది నెట్ఫ్లిక్స్లో వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ మన తెలుగు డబ్బింగ్ కూడా పెట్టారనమాట. నేను ఈగర్గా వెయిట్ చేస్తుండే ఈ సినిమా కోసము. ఏదో కాదలికే నేరమిల్లై, నిత్య మీనన్ ఉంది, జయం రవి హీరో అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అనేసరికి మంచి లవ్ స్టోరీ ఏమో. ఏఆర్ రెహమాన్ అంటే మంచి పాటలు ఉంటాయి అనుకున్నాను, కానీ అంటే కాదలిక్కై నేరమిల్లై అంటే ప్రేమిస్తే తప్ప అన్న ఉద్దేశం ఉన్నింది. నాకు తమిళ్ రాదు కాబట్టి. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే కాదల్ అంటే ప్రేమ, ఇక్కై అంటే దానికి అన్నాడు, ప్రేమించడానికి. కాదలిక్కై అంటే ప్రేమించడానికి, నేరం అంటే నేను మన తెలుగులో నేరం అనుకున్నాను. నేరం అంటే టైం అంట. నేరం ఇల్లై అంటే లేదు అని, అంటే ప్రేమించడానికి టైం లేదు అనేది టైటిల్. కానీ సినిమా చూశాక టైటిల్కి సినిమాకి సంబంధం లేదనిపించింది. ఇది ఒక పాపులర్ టైటిల్. తమిళ్లో ఒక సినిమా ఉంది 60s, ఆ సినిమా పాపులర్ని అలా పెట్టుకున్నారు అనమాట, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక తెలుగులో టైటిల్ అంటే ఏం లేదు, ఎందుకంటే తమిళ్లే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబట్టి, తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి తెలుగులో చూడగలిగాం అంతే. అందులో ఇది థియేటర్లో వచ్చింటే మంచి వాళ్ళే యాక్టర్లు డబ్ చేసేవాళ్ళు, లేదా వాళ్ళకి ఆల్రెడీ డబ్ చేసిన పాత సినిమాల వాళ్ళు డబ్ చేసేవాళ్ళు. ఈ ఓటీటీ డబ్బింగ్లో ఏమవుతుందంటే ఎవరు పడితే వాళ్ళతో చేపిస్తారు. సో ఆ డబ్బింగ్ మ్యాచ్ అవ్వలేదు నిత్య మీనన్కి కానీ, జయం రవికి కానీ, ఇంకా యోగి బాబుకి కానీ. వాళ్ళకి రెగ్యులర్గా థియేటర్లో వచ్చే డబ్బింగ్ కాదు, వేరే డబ్బింగ్ అయినా పర్లేదు, బాగానే ఉంది డబ్బింగ్ వరకు అయితే. ఇక సినిమా విషయానికి వస్తే 2 గంటల 15 నిమిషాలు ఉంది. ఈ కాదలిక్కై నేరమిల్లై, ప్రేమించడానికి టైం లేదు అనేసి, సమయం లేదు మిత్రమా అన్నట్టు. నేను లవ్ స్టోరీ అనుకున్నాను, కానీ డిఫరెంట్ స్టోరీ ఇది. అంటే ఇది యాక్చువల్గా నేను కనుక్కునేది ఏంటంటే, ఇది ఒక ఇంగ్లీష్ హాలీవుడ్ సినిమాకు రీమేక్. ఇది ద స్విచ్ అని 2010లో వచ్చింది. 2010లో 2013లో జెనిఫర్ యానిస్టన్ది. ఆ సినిమాకి రీమేక్ అనమాట. బట్ ఆ సినిమా చూస్తే నేను ఆ కాన్సెప్ట్ ఇదే మెయిన్ కాన్సెప్ట్, బట్ దాన్ని కూడా చాలా మార్పులు చేశారు మన తమిళ్లో వచ్చేసరికి. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి మెయిన్ మాట్లాడుకోవాలి, అమ్మాయి, ఫీమేల్ డైరెక్టరు. ఎవరంటే మన సీఎం స్టాలిన్ ఉన్నాడు కదా, తమిళనాడు సీఎం, అతని కొడుకు ఉదయనిధి స్టాలిన్, అతను కూడా హీరోనే. ఆ డిప్యూటీ సీఎం వైఫ్ అన్నమాట డైరెక్టర్. ఆమె ఇంతకుముందు ఒక వెబ్ సిరీస్ 2 సినిమాలు చేసింది ఇంతకుముందు, వనక్కం చెన్నై లాంటి సినిమాలు. ఇప్పుడు ఈ సినిమా అనమాట. అందుకే ఇంత భారీ తారాగణం ఆమెకు ఒప్పుకున్నట్టున్నారు. ఏఆర్ రెహమాన్ కూడా మ్యూజిక్ కొట్టినట్టు, ఎందుకంటే డిప్యూటీ సీఎం వైఫ్ కాబట్టి. యాక్చువల్గా ఏఆర్ రెహమాన్కి అవసరం లేదు ఈ సినిమాకు. సినిమా చూసాక అర్థమైంది నాకు. పాటలు ఉన్నాయి కానీ అక్కడక్కడ పాటలు ఉన్నట్టు కూడా తెలియదు నాకు సినిమాలో. అలా వెళ్ళిపోయాయి వాళ్ళ మధ్యన మౌంటేజ్ సాంగ్స్ లాగా. లాస్ట్లో సినిమా అంతా అయిపోయాక ఒక పాట పెట్టుకున్నారు, ప్రమోషన్ సాంగ్. అది ప్రమోషన్ సాంగ్ కూడా వచ్చింది, ఏఆర్ రెహమాన్ కూడా యాక్ట్ చేశాడు ప్రమోషన్ సాంగ్లో. అంతే, 4-5 పాటలు ఉన్నాయి. ఇక సినిమా అంటే చెప్పాను కదా, ఇది లవ్ స్టోరీ అనుకున్నాను, కానీ లవ్ స్టోరీ కాదు. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్, హాలీవుడ్ కాన్సెప్ట్ కాబట్టి. వాళ్ళకి ఎప్పుడో 10-20 ఏళ్ళ క్రితం వచ్చిన కాన్సెప్ట్లు మనం ఇప్పుడు చేస్తున్నారు ఈ మధ్య. రీసెంట్గా చూసాను నేను ఒకటి తమిళ సినిమా జీవాది, డార్క్ బ్లాక్ అనేసి. అది కూడా హాలీవుడ్ నుంచి, కోహెరెన్స్ నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా. సో ఇది కొద్దిగా బోల్డ్ కాన్సెప్ట్ తీసుకున్నారు నిత్య మీనన్ పెట్టి. అండ్ జయం రవికి సూట్ అయిన క్యారెక్టర్ కాదు. జయం రవి అంటే ఒక పొన్నియిన్ సెల్వను లేదా ఒక ధ్రువ ఇలాంటి సినిమాలు చేసే యాక్టరు. కొద్దిగా లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ చేసే హీరో. ఇలాంటి సాఫ్ట్ రోల్కి సెట్ అవ్వలేదు అతను. జయం రవి మేజర్గా ఎవరైనా అప్కమింగ్ హీరో చేయాల్సిన క్యారెక్టర్. నిత్య మీనన్ సెట్ అయింది ఈ క్యారెక్టర్కి. కాన్సెప్ట్ కొద్దిగా బోల్డ్. వాళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళు 16+ అన్నారు, కానీ యాక్చువల్గా 16+ కాదు, ఇది 18+. అంటే బోల్డ్ సీన్స్ ఏం లేవు, కానీ కంటెంట్ బోల్డ్. అంటే బోల్డ్ అంటే మరీ బోల్డ్ కాదు. అంటే ఇది వీటి గురించి మాట్లాడుతుంది, అంటే పిల్లలు, ఈ స్పర్మ్, ఇలాంటి విషయాల మీద ఉంటుంది కాబట్టి. సో 18+కే సూటబుల్. ప్లస్ అదే ఇంకా ఫ్యామిలీతో చూడాలంటే కొంచెం అక్కడక్కడ ఇలాంటి పదాలు వస్తాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది. వర్జిను ఇలాంటి పదాలు వస్తాయి కాబట్టి. సో జంటగా చూస్తే నచ్చొచ్చు, విడివిడిగా చూసినా బోర్ కొట్టేస్తుంది అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ. సో జంటగా చూస్తే ఓ మాదిరిగా నచ్చొచ్చు నాకు. అంటే నేను అనుకోలేదు ఈ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది అనేసి సినిమా. నేను వేరే రకంగా ఎక్స్పెక్ట్ చేశాను. స్టార్టింగ్లో సీన్ రాగానే అంటే నేను అనుకున్నాను సినిమా ఇలా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంకో రకంగా వెళ్ళిపోయింది. సో కొంచెం బోల్డ్ కంటే హీరోయిన్ స్టోరీ అంతా చెన్నైలో, హీరో స్టోరీ అంతా బెంగళూరులో పెట్టుకొని ఇలా బోల్డ్ కాన్సెప్ట్ తీసుకుని కొద్దిగా కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్. మామూలు ఆడియన్స్కి అయితే ఇది అర్థం కాదు, ఇది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప అర్థం కాదు. సో అలాంటి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ అలా ఏదో వెళ్ళిపోయింది.
ఒకేగా ఉండింది. అంటే సీన్లు వస్తున్నాయి పోతున్నాయి అంతే. మధ్యన మనకు కామెడీ కోసం మన యోగి బాబు ఉన్నాడు, పెద్దగా కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ప్లస్ చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, చిన్న చిన్న క్యారెక్టర్స్. ఈవెన్ మన సింగర్ నాగూర్ బాబు కూడా ఉన్నాడు తమిళ్. అంటే అతని క్యారెక్టర్ ఏం లేదు, ఉన్నాడంటే ఉన్నాడు 1-2 సీన్లకు అలా. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇక సినిమా ఇంకా ఫస్ట్ హాఫ్ కాన్సెప్ట్ అంతా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక సీక్రెట్ ఉంది అంటే మనకు తెలుసు, చూస్తున్న మనకు ఆడియన్స్కి సీక్రెట్గా పెట్టలేదు, కానీ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్కి సీక్రెట్ మెయింటైన్ చేశారు క్లైమాక్స్ వరకు. సో అది ఓకే, నేను వెయిట్ చేస్తూ ఉన్నది ఎప్పుడు రివీల్ అవుతుందా అనేసి. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇక కొద్దిగా చిన్నపిల్లల స్టోరీ లాగా వెళ్ళిపోయింది. పిల్లలు, ఇక ఫ్యామిలీ, పేరెంట్స్, ఇలా ఈ రూట్లో వెళ్ళిపోయింది సినిమా. సో ఓకేగా ఉంది సినిమా. మరీ అంటే గుడ్ అని చెప్పలేము, బ్యాడ్ అని చెప్పలేము. ఓకేష్ అంటే ఒకసారి, అంటే నెట్ఫ్లిక్సే కాబట్టి, ఓటీటీ కాబట్టి చూసేయచ్చు. అందులో 2 గంటల 15 నిమిషాలే కాబట్టి, 2 గంటలే కాబట్టి చూసేయచ్చు. నా రేటింగ్ వచ్చి 2/5. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ట్రైలర్ బాగా నచ్చింది నాకు. నేను యాక్చువల్గా థియేటర్లో చూద్దాం వస్తే, తెలుగు డబ్బింగ్ వస్తే చూద్దాం అనుకున్నాను, కానీ సంక్రాంతికి రావాల్సిన సినిమా కాదు. పండగ టైంలో ఇలాంటి సినిమాలు చూడరు, ఎవరు ఎంకరేజ్ చేయరు. అందుకే తమిళ్లో ఈ సినిమాకు పోటీగా వచ్చిన మదగజరాజ మాస్ సినిమా, 12 సినిమా, ఆ సినిమాని అందరు చూసి హిట్ చేశారు. కానీ ఇది క్లాస్ సినిమా, ఇది మల్టీప్లెక్స్ సినిమా, ప్లస్ కొద్దిమందికే అపీల్ అయ్యే సినిమా కాబట్టి ఇది ఆడలేదు తమిళ్లో కూడా. అందుకే డబ్బింగ్ వెంటనే వచ్చింది నెట్ఫ్లిక్స్లో. సో తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి నిత్యామీనన్ కోసం, జయం రవి కోసం ఒకసారి చూడొచ్చు. అది కూడా ఏమంటే జంటగా చూస్తే కొద్దిగా నచ్చొచ్చు అంతే. నా రేటింగ్ వచ్చి 2/5. సో కాదలిక్కై నేరమిల్లై అంటే ప్రేమించడానికి సమయం లేదు, బట్ టైటిల్కి సినిమాకు సంబంధమే లేదు. నాకు ఓకేగా అనిపించింది. నైదర్ గుడ్ నార్ బ్యాడ్. నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, బాయ్.